హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఆటోలో నుంచి కుండలు తీస్తున్నాము. ఈ కుండలు పంతంగి నుంచి మా అక్క వాళ్ళు పంపించిర్రు. అంటే కొన్నవే అనమాట. అక్కడ అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఒకతను కుండలు చేస్తాడనమాట. కుండలు చేస్తే ఇప్పుడు మేము ఊరు చేస్తాం గదా! మాకు ఇంట్లో ఖచ్చితంగా కుండలు కావాలి అమ్మడానికి. అందుకని చెప్పేసి ఇంకా మా వాళ్ళు ఒక్కొక్కసారి ఇట్లా స్టాక్ తెచ్చుకొని పెట్టుకుంటారనమాట. అయిపోయిన తర్వాత మళ్ళా తెచ్చుకొని ఇట్లా కుండలైతే మేము అమ్ముతూ ఉంటాము. ఇవన్నీ ఏంటి అంటే ఇట్లా రోడ్డు మీద పెట్టయితే మేము అమ్మము. మేమొచ్చేసి కుమ్మరోళ్ళం కదా! అయితే మాకు ఊర్లో కొన్ని ఇల్లు ఇస్తారనమాట. ఇల్లులు అంటే ఇప్పుడు ఒక ఇంట్లో పండుగ అయినా, లేకపోతే ఏదైనా సరే దానికి సంబంధించిన కుండలు గానీ, ఇంకా కొన్ని ఉంటాయి గదా! గుడికాడ కొబ్బరికాయ కొట్టడానికి, బోనం పెట్టడానికి అలా ఒక ఇంటికి పలానా కుమ్మరోళ్ళు అని జెప్పేసి పేర్లు పెట్టి పంచుకున్నారనమాట. అవి ఇప్పుడు గాదు మా తాతలున్నప్పుడే అప్పుడు ఇప్పట్లో పంచుకుంటే ఇగ మాకు గూడా కొన్ని ఇల్లులు ఉంటాయనమాట. వాళ్ళ ఇంట్లో ఏ పండుగ జేసినా, పెళ్లి జేసినా, ఇంకా ఎవరైనా చనిపోయినా గూడా కుండలు గావాలి గదా! వాళ్ళైతే మా ఇంటికొచ్చి తీసుకెళ్తారు. ఇగ వచ్చేది గూడా బోనాల పండుగ, పెళ్ళిళ్ళ సీజన్ గదా! ఇప్పుడు ఫిబ్రవరి నుంచి మస్తు పెళ్ళిళ్ళుంటాయి. ఒక 2, 3 ఆవురేండ్లొచ్చినా గూడా కుండలు గావాలి గదా! కొందరేంటి అంటే మళ్ళా పండుగలు జేసుకుంటారు. ఎల్లమ్మ, మల్లన్న పండుగలు జేసుకుంటే కొన్ని అవి కావాలనమాట. నీళ్ళ కుండలు, ఈరబోనం కుండ అని జెప్పేసి ఇవన్నీ కావాలి. ఇంకా మా వాళ్ళకైతే వాళ్ళ దగ్గరున్న కుండలైతే అయిపోయినాయంట. మా నాన్నకి, మా పెద్దనాన్నకి కుండలు చేయడం అయితే రాదు. ఎప్పటినుంచి అయినా సరే బయట నుంచే కొనుక్కొచ్చి వాళ్ళైతే ఇలా మాకు ఉన్న ఇల్లు వాళ్ళకి ఇట్లా కుండలిస్తారనమాట. ఈ ఆటోలో మా బావ కుండలు పంపించాడు. ఇగ ఆటోలో ఉన్న కుండలన్నీ తీసి అట్లే ఇట్లా కింద పెట్టుకున్నాము. ఇవన్నీ అయితే ఇంట్లో పెట్టడానికని తీసుకెళ్తున్నామనమాట. ఒక్కొక్కరేమో ఖచ్చితంగా 5 కుండలు తీసుకెళ్తాం. మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఎందుకు అంటే ఒక 5, 5 పెడితేనే మనకు కౌంటింగ్ ఉంటదనమాట. మనం చెప్పిన లెక్క ప్రకారం వాళ్ళు ఆల్రెడీ పంపించి ఉంటారు. కాకపోతే మనకు గూడా ఒక ఐడియా ఉండాలి గదా! ఎన్ని ఆర్డర్ చేస్తే ఎన్నొచ్చినాయి అని జెప్పేసి. ఇట్లా మా పెద్దనాన్న అయితే ఇక్కడ పక్కన అన్నకైతే పైసలిస్తున్నాడు. ఈ కుండలకు మొత్తం 7,500 అయినాయి. ఈ 7,500 అనేది ఇప్పుడు ఎట్లా అంటే ఊరు జేస్తాం గదా! మేము. ఇప్పుడు బోనాలు పెట్టడానికెళ్ళినా, లేకపోతే ఎవరికైనా కుండలు అమ్మినా గూడా ఇట్లా కుండలు అయిపోయేసరికి మా వాళ్ళు ఏం జేస్తారంటే, ఇప్పుడు వచ్చిన పైసలన్నీ ఒక దగ్గర బెట్టుకొని, ఆ తర్వాత ఇట్లా అయిపోయినగానే ఇట్లా వేరే దగ్గర కుండలైతే కొనుక్కొస్తారనమాట. ఇగో ఇక్కడ నేనొక 5 కుండలు, మా అక్క 5 కుండలు తీసుకొస్తున్నాము. మా చిన్నమ్మ అయితే అక్కడ చదురుతుంది మెట్ల కింద. ఇదొచ్చేసి మా పెదనాన్న వాళ్ళ ఇల్లు. ఏంటి అంటే, మా ఇల్లు పెంకుటిల్లు గదా! ఎక్కడ పడితే అక్కడ కురుస్తనే ఉంటది. ఆ ఇంట్లో బెడితే కుండలేమో నానిపోతాయి. మీకు దెలుసు గదా! ఇవి మట్టి కుండలు. నానితే ఏమైతాయి ఊకనే పగిలిపోతాయి. మొత్తం ఇగ ఆగమాగం అయితదన్నట్టుగా ఎప్పటినుంచో అయితే మా పెదనాన్న ఇంట్లోనే మేమైతే కుండలు పెడతాం. అమ్మ, పెదనాన్న వాళ్ళు ఇద్దరూ కలిసి అయితే చేసుకుంటారు. కొందరేంటి అంటే అన్నదమ్ములు గూడా ఈ ఇల్లు నీవి, ఈ ఇన్ని ఇల్లులు నావి అని జెప్పేసి ఒక 10 ఇల్లులున్నాయనుకో దాంట్లో సగం సగం జేసుకొని ఎవరు వాళ్ళే చేసుకుంటారనమాట. ఇగ మా వాళ్ళైతే అట్లా గాదు. ఇక నేనేం జేసినా అంటే కుండలన్నిటిని తీసుకొచ్చి అయితే అక్కడ పెట్టినాం గదా! నేను, అక్క ఇద్దరం కలిసి ఇక రేపు ఆవురేన్లు రాయాలనమాట. అంటే ఒక పెళ్ళికి ఆవురేన్లు పెట్టాలె. ఈరోజే రాయాలె. ఇక ఫస్ట్ అయితే పొద్దున లేవగానే ఒక 7:30కు, 8 గంటలకు ఆ టైంలో అయితే ఆటో నిండా కుండలొచ్చినాయి గదా! ఆ కుండలన్నీ తీసి ఆడ పక్కకు పెట్టినాం. పక్కకు పెట్టంగానే ఇక ఎట్లాగో మళ్ళా ఆవురేన్లు రాయాలి గదా! ఇంకా ఇంట్లో పని చేసుకొని తర్వాత పిల్లలకు స్నానాలు, నేను స్నానం చేసే వరకు, ఇంకా అన్నం తినే వరకు ఈ ఆవురేన్లకి ఇట్లా సున్నం పెడితే ఆ తర్వాత ఆరిపోతే ఆవురేన్లు రాయడానికి ఈజీగా ఉంటది అన్నట్టుగా అయితే ఫస్ట్ నేనేం చేస్తున్నానంటే ఇక్కడ కలర్ రాస్తున్నాను. మొన్నటిదాకా అయితే ఆవురేన్లకి మేము సున్నమే వాడేదనమాట. ముందుగా కుండలకి సున్నం రుద్దేవాళ్ళం. సున్నం రుద్దిన తర్వాత అయి మొత్తం ఆరిపోయినంక జాజుతోని రాసేదనమాట. ఇప్పుడేంటి అంటే అందరూ కలర్ రాసి, ఆ కలర్స్‌తోని మన ఆవురేన్లయితే రాస్తున్నారు. ఇగ మా వాళ్ళు గూడా ఈ వైట్ కలర్ పెయింట్ అయితే తీసుకొచ్చిర్రు. ఇప్పుడు నేను రాసేది మగ పెళ్ళికనమాట. అంటే మగ పెళ్లి వారుంటారు జూడు వాళ్ళ కోసమయితే ఇక్కడ మేము ఆవురేన్లు రాస్తున్నాము. అంటే ఫస్ట్ నేను సున్నం రుద్దుతున్నాను. వాళ్ళకేంటి అంటే 2 ఆవురేన్ కుండలుంటాయి. ఒకటేమో గడిగ బుడ్డి ఉంటది. తర్వాత 2 కంచులు, ఒకటేమో నీళ్ళ కుండ ఉంటది. అదే ఇప్పుడు అమ్మాయి వాళ్ళకి రాస్తాం గదా! అంటే అమ్మాయికి చేసే పెళ్ళికైతే 4 పోలు ముంతలు, గడి కుడకలు అవి ఇస్తామనమాట. ఇప్పుడు ఈళ్ళకి గూడా ఒక 2 గడి కుడకలైతే ఇస్తాము. గడి కుడకలు ఏంటి అనేది నేను ముందు ముందు జెప్తా. అవి గూడా కుండలే అనమాట. ఇక ఫస్ట్ అయితే ఇక్కడ నేను 2 ఆవురేన్లకి కలర్ రాసేసాననమాట. వైట్ కలర్. ఇదొచ్చేసేమో గడిగ బుడ్డి.
ఈ ఆవురేన్లున్నాయి గదా! అవి ఇంటి దగ్గరనే పెట్టుకుంటారు. కానీ ఈ గడగబుడ్డి మాత్రం మండపంలోకి తీసుకెళ్తారు. ఇక్కడ నేను కలర్స్ రాస్తుంటే మా విషు, మా కన్నయ్య ఇద్దరు వస్తున్నారు, పోతున్నారు. అందుకే మీకు సగం సగం అయితే చూపిచ్చిన. ఇక్కడ నేను కలర్సు వేస్తున్నాను గదా కుండలకి. మమ్మీ నేను వేస్తా అంటే, ఇగో చిన్నయి కంచులున్నాయి గదా అని జెప్పేసి విషుతోనొకటి, మా కన్నయ్యతోని ఒకటి ఏయించిన తర్వాత ఇంట్లో పనంతా అయిపోయింది. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయినాం. అన్నం గూడా తినేసినాం. కుండలు గూడా మంచిగా ఆరిపోయినాయనమాట. ఇప్పుడైతే ఆవురేన్లు రాస్తున్నాము. ఇక్కడ నేను రాస్తున్నాను. నాతో పాటు ఇంకొక అక్క రాస్తుంది గదా! తనొచ్చేసి మా ఇంటి పక్కన ఉంటది స్వప్నక్క. అయితే పిల్లలకి హాలిడేస్ ఉన్నాయని జెప్పేసి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికొచ్చింది. ఇక నేను ఇక్కడ ఆవురేన్లు రాయడానికి అన్నీ సెట్ చేసుకుంటేనే అక్క ఏం జేసిందంటే, "ఏం జేస్తున్నారు?" అని జెప్పేసి మా ఇంటికొచ్చింది. పక్కనే ఉంటది. ఇక ఎట్లాగో ఆవురేన్లు రాస్తున్నాం గదా! అక్కకైతే ఆవురేన్లు మంచిగా రాయొచ్చు. అంటే వాళ్ళకి గూడా విలేజ్‌లోనే ఉంటారు గదా! అక్క వాళ్ళకి గూడా అక్కడ వేరే ఇండ్లుంటాయి గదా! ఎవరైనా పెళ్ళిళ్ళొస్తే తను గూడా అక్కడ ఆవురేన్లు రాస్తది. ఇంకొచ్చేసి వాళ్ళ అమ్మ వాళ్ళకి ఇక్కడ ఆవురేన్లు రాయడానికైతే అక్కనే వస్తదనమాట. వాళ్ళ అమ్మ వాళ్ళకి ఎప్పుడు పెళ్ళొచ్చినా సరే, ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చేసి ఇక్కడ ఆవురేన్లు రాసి పోతదనమాట. ఇక నేను ఇట్లా సెట్ చేస్తున్నా అనమాట కెమెరా మీ అందరికీ చూపిద్దామని జెప్పేసి. ఈలోపే అక్కొచ్చింది. "అక్క నేనొక్కదాన్నే రాస్తున్నాను గదా! నువ్వు గూడా రా ఆవురేన్లు రాద్దాం" అంటే ఇగ అక్కొచ్చింది. అక్క రాస్తున్నదేమో ఆడికుండ అనమాట. మీరు చూడొచ్చు ఆడికుండ, మొగకుండ డిఫరెంట్ ఏంటి అని జెప్పేసి. ఇప్పుడు ఫస్ట్ అయితే ఇట్లా మేము పైన ఇట్లా 2 సర్కిల్స్ లాగా జేసి వేస్తామనమాట. వీటిని ఏమంటారో నాకు తెలవదు. వీటికి కొన్ని పేర్లుంటాయనమాట. మా పెద్దమ్మ చెప్తది మా అందరికి. ఇవేంటి అంటే ఇట్లా ఫిల్ చేస్తామనమాట. ఇప్పుడు అక్కనేమో ఫ్లవర్స్ ఏస్తుంది గదా! మొన్నటిదాకా ఏంటి అంటే ఇట్లా రాసిన తర్వాత ఆడికుండకు చిక్కేత అని జెప్పేసి ఏస్తారనమాట. అంటే క్రాస్ క్రాస్‌గా చిక్కు చిక్కు ఉంటదనమాట. ఇక మొగ కుండకొచ్చేసి అన్ని బొమ్మలు దింపాలే. ఇగ అక్కనేమో ఇట్లా ఫ్లవర్స్ ఏస్తుందనమాట. నేను అగో స్లోగా రాస్తున్నా. అక్కనైతే మంచిగా ఫాస్ట్ ఫాస్ట్‌గా రాస్తుందనమాట. ఇగో అక్క ఇట్లా 2 లైన్స్ రాసి ఆ తర్వాత చిక్కేత రాయాలి. కాకపోతే ఇక్కడ ట్రెండ్ మారింది గదా! అక్కనైతే ఫ్లవర్స్ ఏస్తుంది. నేనేమో మొక్క కుండకి బొమ్మలేస్తున్నా అనమాట. నేను, అక్క ఏమనుకున్నామంటే బొమ్మలు, ఇంకా ఆవురేన్లు గూడా చాలా డిఫరెంట్‌గా రాద్దామని జెప్పేసి అనుకున్నాము. కానీ మాకైతే బ్రష్‌లు సరిగ్గా లేనే లేవు. ఇక మా వాళ్ళు ఏం జేసిరంటే ఈత పుల్లలుంటాయి గదా! వాటిని ఇట్లా పలకారలాగా ఉంటాయనమాట. అంత సన్నగా జేసి వాటితోనైతే ఇట్లా రాస్తున్నాం మేము. బ్రష్‌లుంటే ఇంకా మంచిగొచ్చేది. ఇంకోటేంటి అంటే ఇప్పుడు మేము కలర్స్‌తోని రాస్తున్నాం గదా! ఈ కలర్స్‌లో వైట్ కలర్ లిక్విడ్ కలుపుతాం గదా! ఆ లిక్విడ్ గూడా కలపలేదనమాట మా వాళ్ళు. ఇంట్లో అయితే లేదు. ఇగ ఆ లిక్విడ్ కలపకపోతే ఏంటి అంటే, ఇప్పుడు కలర్ అనేది ఇట్లా సాగట్లేదనమాట. ఒక మంచి లైన్‌లాగా రావట్లేదు. కొంచెం బరదలు బరదలుగా వస్తుంది. ఇగ మేమేం జేస్తున్నామంటే, ఒక లైన్‌ని తిక్కుగా జేసుకుంటా ఇట్లా ఆవురేన్లయితే రాసేస్తున్నాను. ఇగో నేను ఒక్క కుండ రాసే వరకే స్వప్నకైతే ఆల్రెడీ ఒక కుండ రాసేసింది. ఇగ గడిగబుడ్డొచ్చేసి "నువ్వే రాయరా" అన్నది. ఇగ నేను చెప్పిన గదా! "అక్క నేను స్లోగా రాస్తున్నా. ఇగ నా కుండ ఇంకా అయిపోలేదు. నీదయిపోయింది గదా! ఇగ గదొక్కటి రాసిపో అక్క" అంటే అక్కనే గడిగ బుడ్డి గూడా రాస్తుందనమాట. ఈలోపు నా బొమ్మలు గూడా అయిపోయినాయి. ఇట్లా మొత్తం అయితే బొమ్మలేసిన. మొగ కుండకైతే ఇట్లా ఏస్తారనమాట. ఈ అక్క చూసిండ్రా నేను ఒక్క కుండ రాసేలోపు తనైతే 2 కుండలు ఫాస్ట్ ఫాస్ట్‌గా రాసేసింది. ఎంతైనా ఎక్స్‌పీరియన్స్ గదా! ఇక ఇప్పుడైతే దాంట్లో పచ్చలు అంటారనమాట దీన్ని. ఇంతకుముందుకైతే కంపాకుంటది గదా! వీటిని నూరి ఇట్లా పచ్చలాగా కొట్టేదనమాట. పసుపు పెట్టేది. ఇప్పుడేం జేసినాం, ఇంగ కలర్స్ ఒచ్చినాయి గాబట్టి గ్రీన్ కలర్, యెల్లో కలర్ ఇట్లా ఫిల్ జేసినాము. ఆవురేన్లు రాయడం అయితే అయిపోయింది. మీ అందరికీ మరి మేము రాసింది ఎట్లా అనిపిస్తుందో గూడా కామెంట్ చేసి చెప్పండి. ఇదేమో మొగ్గకుండా నేను రాసిన ఇట్లా ఈ పచ్చళ్ళయితే కంపల్సరీ ఉండాలి. పచ్చలు అంటారనమాట. ఇగో ఇట్లా యెల్లో, గ్రీన్ ఫిల్ జేసిన. ఆ తర్వాతొచ్చేసి ఇక్కడ ఒక చెట్టు, పీకలు, పెళ్లి మండపము. వాళ్ళంట మృద్దిరాజు వాళ్ళంట ఒక తాడి చెట్టు గూడా ఉండాలని జెప్పేసి పెద్దనాన్నంటే, ఇగో గిట్ల తాడి చెట్టు లెక్క అయితే ఏసిన. నా బొమ్మలు జూసైతే మీరైతే అస్సలు నవ్వుకోకండి. ఆ తర్వాత కొంచెం ఒక ఇల్లులాగా అయితే చేసిన. ఇక్కడ మీకు ఉంది గదా! ఇట్లా స్క్వేర్ స్క్వేర్‌గా కనిపిస్తుంది గదా! ఇదొచ్చేసేమో పుప్పడి అంటారు. ఆ తర్వాత ఇదొచ్చేసి అమ్మాయి, అబ్బాయి అనమాట. ఇగ వాళ్ళ పెళ్ళికి పీకలు, పెళ్లి మండపము, తర్వాత బ్యాండ్ ఇవన్నీ నేను రెడీ చేశాను. ఇగ స్వప్నకనేమో ఆడికుండ, గడగబుడ్డి 2 రాసింది. ఇగ ఆ తర్వాత అక్కెళ్ళిన తర్వాత కంచుర్లకి నేనే చిన్నగా ముగ్గులైతే వేసేసాను. ఇదొచ్చేసేమో అక్క రాసిన కుండ. ఇగో ఇట్లయితే ఫ్లవర్స్ ఏసి అక్క గూడా మంచిగా రాసింది. మేము మంచిగా కొత్తగా రాయాలనుకున్నాము. కానీ మేమనుకున్నది ఏది జరగలేదు.
ఆ అక్కనైతే నేను ఒక్క కుండ రాసే వరకు అక్క 2 కుండలు ఫాస్ట్‌గా కంప్లీట్ చేసింది. ఎంతైనా ఎక్స్‌పీరియన్సే గదా! ఇగ నేను గూడా ఎప్పుడో పెళ్ళికి ముందు 8 ఏండ్ల కింద ఆవురేళ్ళు రాసిన. ఇప్పటిదాకా మళ్ళీ రాయలేదు. ఇదొచ్చేసేమో గడగ బుడ్డి. ఇదైతే పెళ్ళిలోకి, లగ్గంలోకి తీసుకెళ్తారు. మేము రాసిన ఆవురేన్లయితే గిట్లున్నాయి. మరి మీ అందరికీ ఇవెట్లా అనిపించినాయి గూడా కామెంట్ చేసి చెప్పండి. ఇవొచ్చేసి కంచూర్లనమాట. ఈ మధ్య కాలంలో మస్తు ట్రెండింగ్‌గా రాస్తుర్రు. మేము అట్లా అనుకున్నాం. కానీ ఇట్లా సింపుల్‌గా అయితే ఫాస్ట్‌గా ఆవురేన్లయితే రాసేసినాము. ఓకేనా ఫ్రెండ్స్? మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే మేము రాసిన ఆవురేన్లు ఎలా ఉన్నాయో కూడా చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ మరి.